టాలీవుడ్ లో ఇప్పుడు ఒక పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇది హీరోల మధ్య కాదు, నిర్మాతలు థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య. ఒకవైపు నిర్మాతలు రెంటల్ సిస్టమ్ కొనసాగాలి అంటున్నారు, మరోవైపు థియేటర్ యజమానులు పర్సంటేజ్ షేరింగ్ తప్పనిసరి అని అంటున్నారు. ఈ వివాదం అంతా పెద్దదైంది అంటే రామ్ చరణ్ నటిస్తున్నటువంటి భారీ సినిమా పెద్ది రిలీజ్ కూడా ప్రమాదంలో పడిందనే టాక్ వచ్చింది. అక్కడే రంగంలోకి దిగారు మెగాస్టార్ చిరంజీవి. గత కొన్ని రోజులుగా తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక మల్టీప్లెక్స్లకు కలెక్షన్లలో శాతం ఇస్తున్నారు, కానీ తమకు మాత్రం పాత రెంటల్ విధానమే కొనసాగిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. వారి వాదన కూడా బలంగానే ఉంది. ఓటీటీ ప్రభావం పెరిగింది, ప్రేక్షకులు థియేటర్లకు తగ్గారు, కరెంటు బిల్లులు, మెయింటెనెన్స్ ఖర్చులు, స్టాఫ్ జీతాలు అన్ని పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫిక్స్డ్ రెంటల్ చెల్లిస్తూ థియేటర్లు నడపడం కష్టమైందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ఇక అసలు ట్విస్ట్ ఏంటి అంటే, ఈ కొత్త పర్సంటేజ్ మోడల్ ను రామ్ చరణ్ సినిమా పెద్ది నుంచి అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేశారు. లేకపోతే థియేటర్లు ఇవ్వబోమని కూడా హెచ్చరించారనే వార్తలు వచ్చాయి. దీంతో టాలీవుడ్ లో టెన్షన్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎందుకంటే పెద్ది సాధారణ సినిమా కాదు, పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలున్న సినిమా. ఇలాంటి సమయంలో థియేటర్ వివాదం రావడం నిర్మాతలకు కూడా పెద్ద షాక్ అయ్యింది. ఇక్కడే చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఇండస్ట్రీలో ఎప్పుడైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు మధ్యవర్తిగా నిలబడే వ్యక్తిగా చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈసారి కూడా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఇద్దరితో మాట్లాడి సమస్యను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. చివరికి ఒక తాత్కాలిక ఫార్ములా ఫిక్స్ అయినట్లుగా సమాచారం. పెద్ద సినిమా మాత్రం పాత రెంటల్ విధానంలోనే రిలీజ్ అవుతుంది, కానీ టికెట్ రేట్లు పెరిగితే అందులో 7.5% రెవెన్యూ షేరింగ్ ఇవ్వాలని అంగీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే జూలై నుంచి పూర్తిస్థాయి పర్సంటేజ్ మోడల్ అమలు చేస్తామని చిరంజీవి హామీ ఇచ్చారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ప్రస్తుతం వివాదం తాత్కాలికంగా సద్దుమడిగింది, కానీ అసలు ప్రశ్న ఇంకా అలాగే ఉంది. టాలీవుడ్ భవిష్యత్తు ఏ దిశగా వెళుతోంది? ఎందుకంటే ఇది కేవలం రెంటల్ వర్సెస్ పర్సంటేజ్ కూడా మాత్రమే కాదు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ గురించి జరుగుతున్నటువంటి పోరాటం. ఒకప్పుడు సినిమా అంటే థియేటర్ పండుగ, కానీ ఇప్పుడు ఓటీటీ, పెరిగినటువంటి టికెట్ ధరలు, తగ్గిన ప్రేక్షకులు మొత్తం వ్యవస్థనే మార్చేశాయి. ఇలాంటి సమయంలో పాత వ్యాపారాల మోడల్ కొనసాగితేనే చిన్న థియేటర్లు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ఇక మరోవైపు నిర్మాతల భయం కూడా వేరే ఉంది. పర్సంటేజ్ విధానం అమలు చేస్తే భారీ సినిమాల బిజినెస్ మోడల్ మారిపోతోందని వారు భావిస్తున్నారు. అంటే ఇప్పుడు టాలీవుడ్ ఎదుర్కొన్నటువంటి అసలు ఛాలెంజ్ ఏంటి అంటే, థియేటర్లను కాపాడుతూ సినిమా బిజినెస్ ను ఎలా బ్యాలెన్స్ చేయాలి. ఇప్పటికీ అయితే చిరంజీవి జోక్యంతో పెద్దికి లైన్ క్లియర్ అయింది, కానీ ఈ వివాదం పూర్తిగా ముగిసిందా, లేక ఇది టాలీవుడ్ లో రాబోయే మరింత పెద్ద మార్పులకు ప్రారంభమా? అది రాబోయే రోజుల్లో తేలనుంది.